ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో మీకు శుభములు. దేవుని జీవవాక్యం మీ జీవితంలను స్థిరపరుస్తుంది. కాబట్టి ప్రతి ఉదయం దేవుని జీవవాక్యంతో ప్రారంభించండి. దేవుని యొక్క సమాధానంతో జీవించండి. ఈ రోజు దేవుని జీవవాక్యం కీర్తనల గ్రంథం 37వ కీర్తన 21వ వచనము. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు. Psalms 37:21. ద విక్డ్ బారో అండ్ డు నాట్ రీపే. ప్రియ సహోదరి సహోదరుడా, లోకంలో డబ్బుకు చాలా ప్రాధాన్యత ఉంది. డబ్బు ఏ పనైనా చేస్తుంది. అయితే విశ్వాసి అయిన నీవు డబ్బుకు లోబడకూడదు, కానీ ప్రభువుకు లోబడాలి. అనేక మంది ప్రజలు అప్పు చేసి బ్రతుకుతుంటారు. అయితే తీర్చవలసిన అప్పు తీర్చకుండానే అనవసరమైన వస్తువులను, వస్త్రములను తీసుకుంటుంటారు. అటువంటి వారిని భక్తిహీనులు అని బైబిల్ చెబుతుంది. కాబట్టి మొట్టమొదట అప్పు చెల్లించి ఆ తరువాత కావలసినవి కొనుక్కొనుట నిజమైన క్రైస్తవుని పద్ధతి. డబ్బు వంటి విషయములలో కూడా దేవుడు మన నమ్మకత్వాన్ని పరిశీలిస్తూ ఉంటాడు. డబ్బు విషయంలో నీవు అపనమ్మకమైతే ప్రభువు ఇచ్చి ఉన్నతమైన ఆశీర్వాదాలు ఎలా పొందుకోగలవు? ఎవనికి అచ్చి ఉండవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. కానీ నీవు విలువ పెట్టి కొనబడి ఉన్నావు గనుక మనుషులకు దాసులుగా ఉండవద్దు. మై డియర్ ఫ్రెండ్, ఇట్ ఈస్ బెటర్ టు బి గాడ్లీ అండ్ హ్యావ్ లిటిల్ దాన్ టు బి ఈవిల్ అండ్ రిచ్. ప్రియ దేవుని బిడ్డ, భక్తిహీనుల వలె నుండక నీ కానుకతో దేవుని ఘనపరచు. ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదని ఎరిగి దేవుడు నీకిచ్చిన ధనమును సరైన రీతిగా ఉపయోగిస్తూ ప్రభువు వద్ద నుండి ఆశీర్వాదంను, కృపను పొందుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. సృష్టికర్త అయిన దేవ, ఈరోజు జీవవాక్యం ద్వారా మాకు నేర్పిస్తున్న ప్రతి మాటను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, మేము భక్తిహీనుల వలె నుండక నీకు నమ్మకమైన నీ బిడ్డలుగా ఉండుటకు కృప దయచేయండి. తండ్రి, మేము డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వక నీవిచ్చిన డబ్బు విషయంలో నమ్మకంగా మేము జీవించుటకు కృప దయచేయండి. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకి అనుదిన ఆహారంను దయచేయుమని నిజమైన ద్రాక్షవల్లి అయిన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.